హ్యాపీ వినాయక చవితి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి విఘ్నాలు లేకుండా చల్లగా కాపాడండి. గణపతి బప్ప. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజక్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ఇబ్బందికర పరిస్థితులను చాలామంది ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరికీ త్వరలోనే మంచి జరగాలని, అందరూ సుఖంగా ఉండాలని, ఎలాంటి బాధలు ఉండకుండా సంతోషంగా మళ్ళీ అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. పూజ పనులన్నీ జరుగుతున్నాయి. మధ్యలో మీకు ఒక విషయం షేర్ చేస్తాను. నేను ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తున్నాను. హ్యూమిడ్ చేంజెస్ వల్ల అండ్ నా స్కిన్ డిఫరెంట్ వెదర్స్కి అయ్యే ఎక్స్పోజర్కి నా స్కిన్ గురించి నాకు చాలా కన్సర్న్గా ఉంది. అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్కిన్ కేర్ ఫాలో అవ్వకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి ఒక డార్క్ స్పాట్ స్కిన్ ప్రాబ్లం నుండి నేను ఎలా ఓవర్కమ్ అయ్యానో చెప్తాను. డార్క్ స్పాట్స్ని ఓవర్కమ్ చేయడానికి నాకు గోటు అయిన ఒక ఫేవరెట్ ప్రోడక్ట్ ఈ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. ఫస్ట్ దీన్ని నేను అప్లై చేస్తూ దీని గురించి చెప్తాను. ఈ సిరమ్ని ఇలా జస్ట్ 2 to 3 డ్రాప్స్ని తీసుకుని ఫేస్ అండ్ నెక్ పైన డైలీ ట్వైస్ అప్లై చేసుకోవాలి. అది కూడా అప్వర్డ్ సర్క్యులర్ మోషన్లో. సిరమ్ కంప్లీట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. అసలు ఈ డార్క్ స్పాట్స్ అనేవి యాక్నే స్కార్స్, ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్, ఇంకా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. స్కిన్ అనేది న్యాచురల్ గ్లోతో అండ్ ఈవెన్ టోన్డ్గా ఉండడం కోసం డార్క్ స్పాట్స్ని మంచి ఎఫిషియెంట్ ప్రోడక్ట్స్తో ట్రీట్ చేయాలి. నేను ఈ సిరమ్ని ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే ఇది పసుపుతో 100% ఆర్గానిక్గా సోర్స్ అవ్వబడింది కాబట్టి. ఇందులో ఇంకా 10% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 2% నైసినమైడ్ ఉంది. డార్క్ స్పాట్స్ని న్యాచురల్గా రిమూవ్ చేయడానికి ఇది మీకు మీ స్కిన్ బెస్ట్ ఫ్రెండ్గా అయిపోతుంది. విజిబిలీ క్లియర్ అండ్ రేడియంట్ స్కిన్ని ఇవ్వడం కోసం ఈ సిరంలోని లైట్ వెయిట్ ఫార్ములా స్కిన్లోకి క్విక్గా అబ్జర్వ్ అవుతుంది. ఈ సిరంలోని 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ పవర్తో స్కిన్లోని డల్నెస్ రెడ్యూస్ అవడంతో పాటు స్కిన్ రేడియన్స్ కూడా బూస్ట్ అవుతుంది. ఈ సిరం స్వరసా కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్తో తయారవ్వడం వల్ల పసుపు యాక్టివ్స్ అన్నీ కూడా వాటి ఫుల్ పొటెన్షియల్కి రిటైన్ అవుతాయి. సో డార్క్ స్పాట్స్ అనేవి విజిబుల్గా రెడ్యూస్ అవుతాయి. సిరం అప్లికేషన్ అయిపోయాక సన్ స్క్రీన్తో ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రోడక్ట్ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది అండ్ నా స్కిన్కి అయితే వండర్స్ని ఇచ్చింది. అందుకే మీకు కూడా సజెస్ట్ చేద్దామని వచ్చేసాను. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీ డార్క్ స్పాట్స్ విజిబుల్ రిడక్షన్ని మీరే అబ్జర్వ్ చేయండి. ఈ ప్రోడక్ట్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఈ ప్రోడక్ట్ ఇప్పుడే తీసుకుంటే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గో అండ్ చెక్ అవుట్. అక్క నా కళ్యాణి కళ్యాణి కంటే నాకు అక్కడ బాగా గుర్తు. సో ఎవ్రీ ఇయర్ మాకు గణేష్ మహారాజ్ని తర్వాత ఈవిడతో నాకు కథలో విన్నాను 21 పత్రాలతో పూజ చేయాలి అనేది. ఎప్పుడు వీలు కాలేదు. ఈవిడ పరిచయం అయిన తర్వాతే అది పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదిగోండి, మనకు అసలు యూజువల్గా మనకు దొరకవు. అస్సలు వెతుక్కోకుండా వ్రతకల్పం, వినాయక వ్రతకల్పంతో సహా తామర పువ్వులు. వావ్, సూపర్. అసలు అన్ని సంపంగి పువ్వులు కూడా వచ్చేసాయి. ఇలా అసలు 21 కథల్లో వినడం
కుదిరినంత తెచ్చుకోవడం, అక్కడ వెళ్ళి కొంచెం అన్ని కోసుకొస్తాం కదా, ఒక కవర్ పట్టుకొని రోడ్డు పక్కన చెట్లన్నీ. బట్ ఫస్ట్ టైం కళ్యాణి గారు పరిచయం అయిన తర్వాత ఫుల్గా 21 పత్రాలతో మనస్ఫూర్తిగా పూజ చేసుకునే అదృష్టం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తనే ప్రతి సంవత్సరం గుర్తు పెట్టుకుని వచ్చేస్తున్నాను స్వయంగా వచ్చి ఇస్తారు సార్. అంటే సో షేరింగ్ మా ఇద్దరికి పుణ్యంలో మాత్రం మీరు పూజకి మొత్తం మీరు సమకూరుస్తున్నారు, నేను పూజ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా చాలా పెద్ద విషయం, అసలు ఎక్కడ అవైలబుల్ ఉండవు 21 పత్రాలు అంటే. నాకైతే ఫస్ట్ టైం వినగానే చిన్నప్పటి నుంచి కథల్లో వినడం తప్పితే రియాలిటీలో నేను ఎప్పుడు చూసింది లేదు 21 అలా. బట్ ఫస్ట్ టైం చాలా గ్రేట్ అనిపించింది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంకా ఫిక్స్ అయిపోతాం అనమాట, పంపించేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ 10th year అది 10th anniversary అంట నెక్స్ట్ ఇయర్. ఇది స్టార్ట్ చేసి ఎంతమందికి తెలియకుండానే మీరు పుణ్యాన్ని ఇంకా ఎక్కువ అయ్యేలా చేస్తున్నారు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పూజ చేసుకోవాలని ఉంటుంది, బట్ కుదిరినంతలో అలా చేసేస్తాము. బట్ పరిపూర్ణమైన పూజా ఫలితం దక్కాలంటే ఇదిగో ఇలాంటివన్నీ కూడా సమకూరిస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. 10th year యానివర్సరీకి కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుందాం. థ్యాంక్ యూ. ఎకో గిఫ్ట్స్ ఇండియా. కర్తి గారు బాగా బిజీగా ఉన్నారు. పూజ అవుతూ ఉందండి. మీ అంత బాగా చేయలేం కదా, మీరంటే బాగా చేస్తారు. మీ ఆధ్వర్యంలో అలా అలా చేసి గొప్పగా పూజ చేసుకొని అందరూ బాగుండాలని కోరుకుందాం. ఏం చేస్తున్నారు జానకిరా? ఏదో చిన్నగా మీ అంత కాకపోయినా ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాను. బాగా చేస్తున్నారు. పాళీ కట్టేశారు, పాళీకి ఫ్రూట్స్ అన్నీ కడుతున్నారు, అన్నీ డెకోర్ స్టార్ట్ చేశారు. ఈసారి మొత్తం జానకిరామ్ గారి చేతుల మీద జరుగుతుంది. సూపర్. తొందరగా ఫినిష్ చేస్తారా? చేయాలని అనుకుంటున్నాను. ఇలా ఓకేనా? మీ ఇష్టం, మీ మనసుకి ఎలా అనిపిస్తే అలా. అంటే పువ్వులు ఇలా పెట్టినా ఇంకే ఇలా అన్న ఐడియా చెప్తే బాగున్నాయి. దీన్ని ఇలాగ డబ్బులు పే చేసి అన్ని ఫ్రూట్స్ కట్టేశారా? కండ్లు ఎక్కడ? కండ్లు ఉన్నాయి, కట్టాలి. బరువు కదా, పర్వాలేదు. కొంచెం ఈ ఎడ్జెస్లో కట్టాలి. కండ్లు కూడా ఉన్నాయి. ఈ ఎడ్జెస్ ఇక్కడ కట్టండి. ఎక్కడ కడతా? బయటికి. కండులు, చెరుకులు చెరుకులు కట్టినా ఓకేనా? ఓకే. ఇదిగో ఇది ఎలా పెట్టాలి? తర్వాత పంచ ఎప్పుడు కట్టుకుంటారు? పూజ స్టార్ట్ అయ్యాక. పత్రి మొత్తం అన్ని పత్రులు, గరిక, ఏం చేస్తారండి? ఏం చేస్తారు ఇక్కడ? దీపాలు, అలంకారం. దేవుడికి అలంకారం ఎంత చేసినా మావిడికి తనివి తీరుతుంది. ఈసారి యాక్చువల్గా సింపుల్గానే చేస్తున్నాం కదా. అవును. ఎంత చేసినా తక్కువే. బట్ ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పరిస్థితి వరదలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, సో అందరూ బాగుండాలని, కష్టాలన్నీ తీరిపోవాలని, ఎలాంటి విఘ్నాలు ఉండకూడదని ఆ భగవంతుడిని బాగా ప్రార్థన చేద్దాం. పూజ అయితే అలంకారం. ఇంకేంటంటే హర్తి గారు? ఇంకా అయిపోయింది అలంకారం. చీర కట్టుకొచ్చేసి పూజ చేసేద్దాం. సో నేను రెడీ అయిపోయాను. నేను కూడా రెడీ అయిపోయాను. వావ్. ఏంటి మామ అదరగొట్టగా చీర బాగుంది. చీర బాగుందా? సూపర్. బ్లౌజ్ కూడా సూపర్. సూపర్ కాంబినేషన్
ఒక డిఫరెంట్ కాంబినేషన్లోకి వెళ్ళా, బాగుంది, కదా. వెరీ నైస్. ఈ డిఫరెంట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇచ్చింది సునీత డిజైనర్ బొటేక్, మై స్వీట్ ఫ్రెండ్ సునీత గారు. ఆవిడది సునీత డిజైనర్ బొటేక్. మీ అందరికీ పరిచయం అయి ఉంటుంది, ముందే మనం ఒక వ్లాగ్ చేసాము, రీల్స్ చేసాము చాలా. అంటే ఫ్రీక్వెంట్గా మా ఇంట్లో జరిగే ఫంక్షన్లో కూడా మీకు ఎప్పుడు కనిపిస్తుంది. అవును. సో సునీత మాట్లాడుతూ బాగా మాట్లాడతారు. చెప్తూ ఉంటారు. సో ఆవిడ నా కోసం వినాయక చవితికి స్పెషల్గా డిజైన్ చేసి పంపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ లవ్లీ సారీ. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. సో బాగున్నాను కదా. సూపర్. అలాగే కూడా నా డ్రెస్ పై డిజైన్ బై మై వైఫ్ హారతి గారు ఈ పంచి కట్టుకోమన్నారు. అలాగే ఇటువంటి కాంబినేషన్. అంగవస్త్రం వేసుకోలేదు. అంగవస్త్రం ఎందుకులే, మొత్తం ఎక్కువైపోద్దని. వేసుకోవాలి పూజలో. సో ఈ డీటెయిల్స్ ఈవిడ నంబర్స్ అన్నీ సునీత డిజైనర్ బొటిక్ నంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచిగా డిజైన్ చేసుకొని, అంటే ఆవిడ చాలా చేస్తారు పెళ్ళిళ్ళు. అసలు పెళ్ళిళ్ళకైతే ది బెస్ట్ అనమాట. చాలా యూనిక్, లేదంటే చాలా స్పెషల్ కదా పెళ్ళి అనేది. భలే డిజైన్ చేస్తారప్ప. మీరు కూడా మిస్ అవ్వకుండా ఆవిడని ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్, ఫోన్ నెంబర్స్ ఇస్తాను. మీరు కూడా ఫాలో అయిపోయి బ్యూటిఫుల్గా రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. సో అంతా రెడీ అయిపోయింది, సెట్ చేసేసుకున్నాము, డెకరేషన్ అయిపోయింది, మా పూజ రెగ్యులర్గా చేసే పూజ అయిపోయింది. ఇప్పుడు మన వినాయకుడిని చక్కగా పూజించి 21 పత్రులతో చక్కగా పూజ చేయబోతున్నాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ ప్రారంభించబోతున్నాను.
शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गणपति बप्पा మోరియా. ओं धूमकेतुर्तणाध्यक्ष फालचन्द्रो गजाननः वक्रतुण्ड शूर्पकर्ण हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेच्छृणु यादपि विद्यारम्भे विवाहे च प्रवेशैरपि सर्वविघ्नच्चिते तस्मै श्रीगणाधिपतये नमः। ॐ सुमुखाय नमः। माचीपत्रं पूजयामि। गणाधिपाय नमः। बृहतीपत्रं समर्पयामि। ॐ उमापुत्राय नमः। बिल्वपत्रं समर्पयामि। गजाननाय नमः। दुर्वायुग्मं समर्पयामि। हरसूनवे नमः। दुत्तूरपत्रं समर्पयामि। लंबोदराय नमः। बदरीपत्रं समर्पयामि। गुहाग्रजाय नमः। अपामार्गपत्रं समर्पयामि। गजकर्णाय नमः। तुलसीपत्रं समर्पयामि। एकदन्ताय नमः। चूतपत्रं समर्पयामि। विकटाय नमः। करवीरपत्रं समर्पयामि। भिन्नदन्ताय नमः। विष्णुक्रान्तपत्रं समर्पयामि। वटवे नमः। ताडिमीपत्रं समर्पयामि। देवदारुपत्रं समर्पयामि। फालचन्द्राय नमः। मरुवकपत्रं समर्पयामि। हेरम्बाय नमः। सिन्धुवारपत्रं समर्पयामि। शूर्पकर्णाय नमः। जातिपत्रं समर्पयामि। सुराग्रजाय नमः। गण्डकीपत्रं समर्पयामि। इभवक्त्राय नमः। सेमीपत्रं पूजयामि। इभवक्त्राय नमः। सेमीपत्रं समर्पयामि। विनायकाय नमः। अश्वत्थपत्रं समर्पयामि। सुरसेविताय नमः। अर्जुनपत्रं समर्पयामि। कपिलाय नमः। आर्कपत्रं समर्पयामि। श्रीगणेश्वराय नमः। 21 पत्राणि समर्पयामि। पूजयामि। ओम వానంజంపి యామణిన్ గోనిపోవుచుండ నొక భల్లూక మా సింహాసనమును దునిమి
गजानन श्रीगणेशचरणं गजानन देवर्मुनिवर्पणियुं दयाकर श्रीगणेशचरणं नागाभरणने நாகாபரணனே நான் மறை போற்றும் நாகாபரணனே நான் மறை போற்றும் நாமனே பிரணவரூபனே ஜெய நாகாபரணனே நான் மறை போற்றும் நாமனே பிரணவரூபனே ஜெய श्रीगणेशचरणं गजाननदेवर्मुनिवर्पणियुं दयाकर श्रीगणेशचरणं पादं नम्बुं रामदासवरदने पादं नम्बुं रामदासवरदने मोदकप्रियने गौरीकुमारने ஆதிதேவன் உனதின் அருள் இல்லையே ஆதிதேவன் உனதின் அருள் இல்லையே வேதனுமானும் செய்தொழில் உண்டோ ஆதிதேவன் உனதின் அருள் இல்லையே வேதனுமானும் செய்தொழில் உண்டோ ஸ்ரீகணேசச்சரணம் கஜானன தேவர் முனிவர்பணியும் தயாகர ஸ்ரீகணேச சரணம். ஓம் கணேசாய நமः. ஓம் கணேசாய நமः. ஓம் கணேசாய நமः. ஓம் கம் கணபதியே நமः. ஓம் கம் கணபதியே நமः. ஓம் கம் கணபதியே நமः. ஓம் விக்னராஜாய நமः. ஓம் நமோ விக்னராஜாய நமः. ஓம் நமோ விக்னராஜாய நமः. ஓம் सर्वमंगलमांगल्ये श्री सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. ओम सर्वमंगलमांगल्ये श्री सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. ओम सर्वमंगलमांगल्ये श्री सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. ओम
వాళ్ళిద్దరు రండి నువ్వు రా అన్న ఏయ్ హ్యాపీ హ్యాపీ వినాయక చవితి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సో ఈరోజు వినాయక చవితి మా ఇంట్లో ఇలా జరుపుకున్నాము. మీరు అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాం. ఈసారి చాలామంది ఇళ్లల్లో, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఇళ్లల్లో వినాయక చవితి ఎలా జరిగిందని నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే 2 రాష్ట్రాలు చాలా ఇబ్బందుల్లో, ఈ వరదల మూలంగా చాలా చాలా మంది ఇబ్బందులు కుటుంబాలు పడ్డారు. ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, అలాగే ఇటువంటి విపత్తుల నుండి వాళ్ళని తొందరగా కోలుకునేలా మనందరినీ చేయాలని, కాపాడాలని, ఇలాంటి విపత్తులు జరగకుండా ఉండేలా చూడాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. సో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అలాగే మా వంతు సాయంగా కొంత మేము చేస్తున్నాము. ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు సాయంగా ఎంతో కొంత చేయండి. ఇంత అంతని కాదు, అందరూ మన వాళ్ళే. మన వాళ్ళకి అందరూ మనం సాయంగా ఉందాం, మన వాళ్ళకి చేయూతనిద్దాం. అలాగే అందరూ హ్యాపీగా ఉండేలా చూద్దాం. మన సంతోషాన్ని వాళ్ళతో కూడా పంచుకుందాం. ఏదైనా పంచుకుంటే పెరుగుతుందంట. అంటే ప్రేమ పంచుకుంటే పెరుగుతుంది, సంతోషం పంచుకుంటే పెరుగుతుంది. సో మనందరం వాళ్ళందరి సంతోషానికి ఏదో ఒక కొంత సహాయం చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా వంతు సహాయం మేము అందిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రతి కుటుంబం సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా ప్లీజ్ బాగా అందరూ బాగుండాలని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అందరం బాగుండాలి, అందరూ బాగున్నారని సంతోషంగా మళ్ళీ వచ్చే వినాయక చవితి ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.